తెలుగు సినిమా మార్కెట్ పెరిగే కొద్దీ ప్రేక్షకుల దృష్టిని తమ వైపు తిప్పుకోవడానికి చిత్ర యూనిట్లు అనుసరిస్తున్న వ్యూహాలు దారుణంగా ఉంటున్నాయి. కొన్నిసార్లు వాళ్ళ తీరు చూస్తుంటే వామ్మో అనిపిస్తుంది. తమ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి ఎంత తీవ్రంగా అయినా మాట్లాడేస్తున్నారు. కొన్నిసార్లు అవే వివాదాస్పదంగా కూడా మారుతున్నాయి. సాధారణంగా విడుదలకు ముందు పత్రికా ప్రకటనలు, ఇంటర్వ్యూలు సరిపోయే రోజులు పోయాయి. ఇప్పుడంతా సంచలనం సృష్టించే పబ్లిసిటీ స్టంట్స్ హవా నడుస్తోంది. ఈ క్రమంలో దర్శకులు, నటులు తమ వ్యక్తిగత ప్రతిష్టను లేదా కెరియర్ను పనంగా పెట్టి బోల్డ్ శపథాలు చేస్తున్నారు. నెగిటివ్ టాక్ వస్తే నడి రోడ్డుపై కడ్రాయర్తో తిరుగుతా అని ఒకరు, సినిమా నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటా అని మరొకరు చేసిన ప్రకటనలు తమ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ తీసుకురావడంలో విజయవంతం అవుతున్నాయి. శపథాలు ఒక ఎత్తు అయితే ప్రెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు మరో ఎత్తు. నటీనటులు, దర్శకులను జర్నలిస్టులు అడిగే వ్యక్తిగత లేదా అసంబద్ధమైన ప్రశ్నలు తరచుగా వివాదాలకు దారితీస్తున్నాయి. దీనివల్ల చిత్ర యూనిట్, మీడియా మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది. ఆ మధ్య విశ్వక్ సేన్ లాంటి వారు తమ సినిమాల విడుదల సమయంలో ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం ఆనవాయితీగా మారింది. ఆయన నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సీనియర్ నటుడు 30 ఇయర్స్ పృథ్వీ చేసిన 11 గొర్రెల కామెంట్ రాజకీయంగా రచ్చ చేసింది. ఆ సినిమాను బైకాట్ చేయాలనే డిమాండ్కు దారితీసింది. దీంతో నటుడు, నిర్మాత మీడియా ముందుకొచ్చి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. పెద్ద హీరోల ఈవెంట్లు కూడా కొన్నిసార్లు అంచనాలు దాటిపోతున్నాయి. ఓజీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేదికపై కత్తి విన్యాసం చేయడం, అది దాదాపుగా తన బాడీ గార్డుకు తగలబోవడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలాంటి సంఘటనలు సినిమా ప్రచారానికి బలాన్ని ఇస్తున్నప్పటికీ ప్రమాదకరంగానూ మారుతున్నాయి. ఇక వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే ఆయన రూపొందించిన వ్యూహం, శపథం వంటి చిత్రాలకు మొదట్లో సెన్సార్ అడ్డంకులు ఎదురైనా కోర్టు జోక్యంతో అవి తొలగిపోయాయి. సినిమా టైటిల్స్, కథాంశాలు, ఆయన ఇచ్చే ప్రకటనల ద్వారా వర్మ తన సినిమాలకు ముందుగానే భారీ పబ్లిసిటీ తెచ్చుకుంటాడు. ఈ తరహా బోల్డ్ ప్రచార పద్ధతులు ఖచ్చితంగా సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి. అయితే ఈ ప్రకటనలు, శపథాలు సినిమా కంటెంట్ను డామినేట్ చేసే స్థాయిలో ఉండకూడదు. త్రిబాణధారి బార్బరిక్ దర్శకుడు మోహన్ శ్రీవత్స తన సినిమాను ప్రేక్షకులు చూడలేదని చెప్పుతో కొట్టుకున్న ఘటనపై దర్శకుడు మారుతి స్పందిస్తూ, మంచి సినిమా అయినప్పటికీ సరైన టైటిల్ లేకపోవడం, ప్రచారం సరిగా లేకపోవడం వల్ల ఆ సినిమాకు నష్టం జరిగిందని పేర్కొన్నాడు. ప్రేక్షకులను థియేటర్కు రప్పించాలి అనే తపనతో మేకర్స్ ఇస్తున్న ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ పనులు సినిమా అంచనాలను పెంచకపోగా ఇంకా డామేజ్ చేస్తున్నాయి. థియేటర్ల బయట చేసే ఈ హంగామా లోపల ఉన్న కంటెంట్కు ఏమాత్రం సరిపోకపోయినా ఈ పబ్లిసిటీ స్టంట్స్ రివర్స్ కొట్టడం ఖాయం.